ఉరవకొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా అందులో పాలు పంచుకోవడం అనేటువంటిది నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే 25-30 సంవత్సరాలుగా 94 నుంచి ఇవాళకి మీరు ప్రతి రాజకీయ అభివృద్ధిలో ప్రతి దశలోనూ కూడా మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తూనే వచ్చారు. ఈ రాజకీయపు ఎదుగుదలలో ఇంతటి మహోన్నత స్థాయికి తీసుకురావడానికి సహకరించినటువంటి నాయకులకు, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా చెప్తాను, రాష్ట్రానికి మంత్రి అయినా ఉరవకొండ నియోజకవర్గం మాత్రం మొదటి కూలీలాగానే పనిచేస్తాను అని. ఎందుకు అనంటే మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి అనంటే మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏ మాత్రం కూడా వమ్ము కానియకుండా మా జీవితాల్లో మార్పు వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం పెట్టుకుని చేసినటువంటి మీ అందరి ఆశలు ఆకాంక్షల్ని తీర్చడానికి భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకు నేను పనిచేస్తాననేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అక్కడున్నా కూడా నా మనసు ఇక్కడే ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకనంటే ఈ నియోజకవర్గం వల్లనే నేను ఇంత పెద్దవాడినైనాను. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి క్షణం కూడా నా భాగం ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మెయిన్ కెనాల్ పూర్తి చేసాం, దాని తర్వాత ఇప్పుడు పిల్ల కాలువలు మిగిలిన వాటి మీద పోతాం, రోడ్లు వేస్తున్నాం, స్కూల్ భవనాలకు కూడా ఒక రూపుదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఉరవకొండ నియోజకవర్గంలో అభివృద్ధిని ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నాం. ఉరవకొండలో 5 ఏళ్లలో తాగునీళ్లు లేవు, 15 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు ఉరవకొండ టౌన్ లో. వచ్చిన సంవత్సరం కూడా గల 100 రోజుల్లోనే ఈరోజు చేసాం. రోజు రోజు నీళ్లు ఇచ్చే స్టేజ్ ఉరవకొండ తీసుకుపోయాం. ఏడన్నా పయ్యావల కేశవ్ మాకు పనిచేస్తాడు అనేటువంటిది ఉరవకొండలో ఉన్న మహిళ అనుకోవాలి, చేనులో కాలువలో పనిచేసేటువంటి రైతు కూడా అనుకోవాలా. ఉరవకొండలో డిగ్రీ కాలేజ్ తెచ్చింది ఎవరు అనంటే స్థలం కొనిచ్చింది మనమే, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసింది మనమే, జూనియర్ కాలేజ్ ఆడపిల్లలది మగపిల్లలది తెచ్చింది మనమే, ఉరవకొండ హాస్పిటల్ కట్టింది మనమే, ఉరవకొండ బస్ డిపో కట్టింది మనమే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారో చెప్పాలి. ఉరవకొండ టౌన్ లోకి అడుగు పెడితే కనిపించే ప్రతి బిల్డింగ్, మన పిల్లలు చదువుకునే ప్రతి కాలేజీ కూడా మీ పయ్యావల కేశవ్ తెచ్చిందే. ఈడ ఎక్కువ టైం ఖర్చు పెట్టలేకుండా ఆడెక్కువ టైం పోతా ఉంది. ఇన్నేళ్ళు ఈడు తిరిగేది అలవాటు, ఇప్పుడు ఆడ తిరగాలంటే హాస్టల్లో వేసిండే పిల్లల మాదిరి ఉంది నా పరిస్థితి. ఎక్కడున్నా నా మనసు ఉరవకొండలో మీదనే ఉంటుంది. నా కోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, నా మీద నమ్మకంతో ఆశీర్వదించినటువంటి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తల్లి చెల్లి అన్నకు నేను రుణపడి ఉంటాను. ఉరవకొండ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటాననేటువంటి తెలియజేసుకుంటూ మీ అందరినీ చూడడం, మీ అందరినీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలియజేసుకుంటూ నిరంతరం పనిచేస్తాను మీకోసం అన్నటువంటి మాటనిస్తూ మీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం.